అవమానాల చీకటి నుంచి ఆత్మగౌరవ శిఖ అవమానాల చీకటి నుంచి ఆత్మగౌరవ శిఖరాల వైపు సాగిన ఒక మహాప్రస్థానం బిఆర్ అంబేద్కర్ జీవితం. అంటరానితనం అనేక సామాజిక జాడ్యాలపై అక్షరాన్ని ఆయుధంగా మలచి యుద్ధం చేసిన విశిష్ట విప్లవమూర్తి. చట్టం ముందు అందరూ సమానమేనని రాజ్యాంగం ద్వారా ప్రకటించినప్పటికీ సామాజికంగా అందరూ సమానత్వపు గాలిని పీల్చిన పీల్చుకున్నప్పుడే దేశానికి నిజమైన స్వేచ్ఛ సిద్ధిస్తుందని విశ్వసించిన వ్యక్తి. కులం గోడలు లేని సమానత దరిచేరని మానవ సమాజం కోసం కలలు కని దానిని సాకారం చేసుకోవడానికి జీవితాంతం తపించారు. ఆ దర్శకుడి పోరాట పటిమ, కుల నిర్మూలన దిశగా ఆయన సాగించిన బహుళ కృషిని తలుచుకుంటూ ఆయన జయంతి సందర్భంగా మనం ఈరోజు బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకున్నాం. పుట్టుకతో ఎవరు తక్కువ కాదు, యోగ్యతతోనే ఎవరైనా గొప్ప. చాటిన ఆయన ఆశయాలను అర్థం చేసుకోవాలి. భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలనకు, సామాజిక అసమానతల తొలగింపునకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అద్వితీయమైనది. రాజ్యాంగం అనేది కేవలం ఒక చట్టబద్ధమైన పత్రం కాదని, అది ఒక జీవన వాహనం అని, దాని స్ఫూర్తి ఎల్లప్పుడూ సామాజికంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఒక వ్యక్తి సామాజిక హోదా అతని పుట్టుక ద్వారా కాకుండా అతనికున్న యోగ్యతల ద్వారా, అతను సాధించిన విజయాల ద్వారా నిర్ణయించబడాలని బిఆర్ అంబేద్కర్ కోరుకున్నారు. అరగారిన ఆర్థికంగా దోపిడీకి గురైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వాదించారు. చట్టబద్ధమైన సంస్కరణల నుంచి సామాజిక క్రియాశీలత, రాజకీయ నాయకత్వం వరకు ఆయన బహుళమైన సేవలందించారు. 2026 ఏప్రిల్ 14న ఆ మహనీయుని 135వ జయంతిని పురస్కరించుకొని మనం ఆయన గురించి తెలుసుకున్నాం. ఇదే రోజున సమానత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భారత రాజ్యాంగ ముసాయిదాలో బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. సమానత్వం, న్యాయం, హక్కుల పాత్రను ఆ చట్టంలో పొందుపరిచేందుకు ఆయన కృషి చేశారు. దళితుల, ఇతర అణగారిన వర్గాల కోసం ఉద్యమించారు. సామాజిక ఉన్నతికి విద్య, సాధికారిత కీలక సాధనమని నొక్కి చెప్పారు. సామాజిక న్యాయంపై ఆయన ఆలోచనలు. అంబేద్కర్ సామాజిక న్యాయ దృష్టి మానవులందరి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం భావాలను ప్రోత్సహిస్తుంది. మతం ముసుగులో మనిషి ప్రదర్శించే కపటాన్ని, చేసే అన్యాయాన్ని, దోపిడిని ఒక హేతువాదిగా, మానవతావాదిగా ఆయన ఖండించారు. అన్ని కులాలు, ప్రదేశాలు, జాతులకు వర్తించే సార్వత్రిక నైతిక సూత్రాలపై ఆధారపడే మతాన్ని ప్రతిపాదించారు. హిందూ మత సమస్యలకు కుల వ్యవస్థే మూల కారణమని ఆయన భావించారు. వర్ణ వ్యవస్థే సమస్త అసమానతలకు ప్రధాన కారణం. కులతత్వం, అంటరానితనానికి కూడా అదే మూలం. యోగ్యత విజయాల ద్వారా ఒక వ్యక్తి యొక్క హోదాను నిర్ణయించాలని ఆయన కోరుకున్నారు. పుట్టుక ద్వారా ఎవరు శ్రేష్ఠులు లేదా అంటరాని వారు కాకూడదని ఆకాంక్షించారు. దేశంలోని నిరుపేద, ఆర్థిక దోపిడీకి గురైన పౌరులకు ప్రాధాన్యం ఆశించారు. ఆయన పర్యవేక్షణలో రూపొందించిన భారత రాజ్యాంగం పౌరులందరిలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భావాలను పెంపొందించే నిబంధనలు ఉన్నాయి. అణగారిన వర్గాలకు ప్రాధాన్యతనిచ్చే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలిస్తుంది. మార్పు చేయడానికి అంబేద్కర్ ప్రయత్నించిన ప్రయత్నం. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సాధికారత కోసం బిఆర్ అంబేద్కర్ కృషి చేశారు. 1919 భారత ప్రభుత్వ చట్టం ముసాయిదాను రూపొందించిన సౌత్ బోరో కమిటీ ముందు సాక్ష్యం చెప్పడానికి బిఆర్ అంబేద్కర్ ని పిలిచారు. ఆ సమయంలో ఆయన అంటరానితనానికి, ఇతర మత సమూహాలకు ప్రత్యేక నియోజకవర్గాలు, రిజర్వేషన్ల కోసం వాదించారు. అంటరాని వారికి
విద్యను అందించేందుకు బహిష్కృత హితకారిణి సభ అనే కేంద్ర సంస్థను స్థాపించారు. దళితుల హక్కుల కోసం మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, జనతా లాంటి పత్రికలను స్థాపించారు. రాజ్యాంగంలో ప్రాథమిక అంటరానితనం నిర్మూలన, రిజర్వేషన్కు సంబంధించిన నిబంధనలు ఉండే విధంగా ఆయన చూశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో చేసిన ఓ చిన్న ప్రసంగం. నేను నా పని పూర్తి చేశాను. రేపైనా సూర్యోదయం కావాలని కోరుకుంటున్నాను. నూతన భారతదేశం రాజకీయ స్వేచ్ఛను పొందింది. కానీ సామాజిక, ఆర్థిక స్వేచ్ఛ అనే సూర్య ఇంకా ఉదయింపజేయాల్సి ఉంది. ఆయన చేసిన ఉద్యమాల్లో కొన్ని: ఆలయ ప్రవేశ ఉద్యమం. కుల ఆధారిత వివక్ష కారణంగా దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశాన్ని అప్పట్లో నిరాకరించారు. వారి హక్కుల కోసం ఉద్యమాలలో బిఆర్ అంబేద్కర్ నాయకత్వం వహించారు. సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్మిక హక్కులను సమర్థించారు. అణగారిన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల మెరుగుకు ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆయన భావించారు. కుల ఆధారిత సమానతలను పరిష్కరించడానికి భూ సంస్కరణలు, ఆర్థిక సాధికారత కావాలని కోరుకున్నారు. రిజర్వేషన్ విధానంపై ఆయన భావన: దళితులకు రిజర్వేషన్లు ఇతర వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యాన్ని, అవకాశాలను కల్పించేందుకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానాలను ప్రవేశపెట్టడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించే రిజర్వేషన్ విధానాన్ని ప్రతిపాదించారు. ఆయన బౌద్ధ మతంలోకి మార్పిడి. బిఆర్ అంబేద్కర్ 1956లో కుల వ్యవస్థను హిందూ సామాజిక శ్రేణి తిరస్కరించడానికి ప్రధాన దళితులను బౌద్ధ మతంలోకి మార్చే కార్యక్రమంలో నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం సామాజిక సమానత్వం, మత స్వేచ్ఛ పట్ల ఆయనకు దృక్పథాన్ని చాటింది.